నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ అధికారుల అండదండలతో స్వేచ్ఛగా బయట తిరుగుతున్న నిందితులు. ఏటా మధుకర్ మృతికి కారణమైన నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ ప్రశ్నించారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ మధుకర్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని చెబుతూనే ఎమ్మెల్యే వినోద్ తన ఫామ్ హౌస్ లో వారిని ఉంచి కాపాడుతున్నారని ఆరోపించారు. ద్వంద్వ నీతిని అనుసరిస్తున్న ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్నారు. జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ గారు చనిపోయి ఈ రోజుకి 8 రోజులు అవుతా ఉంది. కానీ నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము భావిస్తాము. పోలీసులు కావాలనే నిందితులను రక్షించడం కోసమే వారిని ఈరోజు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి నిందితుల్లో ముఖ్యమైనటువంటి నిందితులు రుద్రభట్ల సంతోష్ కుమార్, మాజీ జెడ్పీటీసీ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాబిర్ అలీతో పాటు ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి యొక్క ఫామ్ హౌస్లో హైదరాబాద్లో తలదాచుకున్నారని చెప్పేసి మాకు విషయం అర్థమవుతూ ఉంది. మరి వారికి ఆయనే రక్షణ కల్పిస్తూ వారిని అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వారిని ఇప్పటికైనా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీస్ అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి కేసును నీరుగార్చే ప్రయత్నం చేయకుండా మరి అసలైనటువంటి దోషులందరినీ 13 మందిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టేసి మరి మధుకర్ హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ఒకవైపు అరెస్ట్ చేయాలని చెప్తూనే మరి వారిని కాపాడుతున్నది కూడా ఆయన వినోద్ గారే. కాబట్టి మరి ఈ రకంగా ద్వంద్వ నీతి పాటిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి గడ్డం వినోద్ ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధుకర్ చావుకు కారణమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ముందు వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించి మీరు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా వారిని ఒకవైపు కాపాడుకుంటూ మరి ఇంకొక వైపు ప్రజల సానుభూతి పొందడానికి వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మరి డ్యూయల్ రోల్ పోషించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి వినోద్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే బాధిత కుటుంబాన్ని ఇప్పటి వరకు మీరు ఎందుకు పరామర్శించలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మన బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. వారికి ఇందిరమ్మ ఇంటిని వెంటనే మంజూరు చేసి వారిని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ ప్రభుత్వం వల్లనే ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల వల్లనే ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి ముందు మీరు ప్రభుత్వం నుంచి వారి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పోలీసులు మీరు నిందితులను కాపాడితే వారిని అరెస్ట్ చేయకపోతే మరి సిపి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం.